హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ని చిన్న చిన్న టిప్స్ తోటి ఎలా ఈజీగా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకొని ఫస్ట్ మనకి బ్లౌజ్కి కావాల్సిన ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి ఉంటాయి కదండి. షేప్ బెల్ట్లు, హుక్స్ పట్టి, కాజా పట్టి, అలాగే మెడ పట్టి, వాటిని ఫస్ట్ అయితే కుట్టుకుందాము. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని ఇలా పెట్టి స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నానండి. నేను నార్మల్ గా షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే షేప్ అనేది తీసుకుంటాను. చూడండి, షేప్ బెల్ట్ మనకి ఎంత వెడల్పులో సరిపోతుంది అనుకుంటే అంత వెడల్పు ఉండేలాగా వదులుకొని ఇలా స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి నీట్ గా రఫ్ చేసుకొని ఇలా మెయిన్ పీస్ కింద లైనింగ్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని మెయిన్ పీస్ పైన పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా స్ట్రైట్ గా కుట్టుకొని షేప్ అనేది ఆది బ్లౌజ్ కి తగ్గట్టు తీసుకున్నట్లయితే కరెక్ట్ గా వస్తుందండి. చూడండి, ఇలా కుట్టుకున్న వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ కాజా పట్టి వైపు తీసుకొని మనం హుక్స్ పట్టి, కాజా పట్టి జాయింట్ చేస్తుంటాం కదా, అక్కడ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే మిడిల్ డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్, అక్కడ అలాగే సైడ్ జాయింట్ చేసిన దగ్గర 3 దగ్గరలా కూడా షేప్ బెల్ట్ వెడల్పు ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం క్లాత్ అనేది వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ అనేది షేప్ కరెక్ట్ గా ఉండదు. అలాంటప్పుడు మనమే షేప్ అనేది కరెక్ట్ గా వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి కట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న లైనింగ్ లో నుంచి 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా హుక్స్ పట్టీకి, అలాగే 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా కాజా పట్టీకి క్లాత్ అనేది సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి రెడీ చేసుకున్నాం కదా. మెడపట్టి కుట్టుకోవడానికి ఇక్కడ నేను ఆపోజిట్ కలర్ పైపింగ్ అనేది వేయాలి కాబట్టి ఆపోజిట్ కలర్ 1.25 ఇంచు వెడల్పు ఉన్న క్రాస్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని క్రాస్ గా జాయింట్స్ అనేది వేసుకున్న తర్వాత వన్ సైడ్ ఇలా ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెడ పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్, అలాగే చంక లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటి రెండింటిని ఇలా మిడిల్ చేసుకుంటే మనకి మిడిల్ లో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మిడిల్ లో మార్కింగ్ చేసుకున్న దగ్గర 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పై నుంచి కిందికి, కింది నుంచి పైకి ఇలా ఎస్ షేప్ లో మనము హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి. ఇలా లోత్ అనేది తీసుకున్న వైపు మనకి గుర్తుగా తెలియడానికి అక్కడ ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. 2 హ్యాండ్స్ ని కూడా సపరేట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ని కూడా అదే విధంగా 2 హ్యాండ్స్ కి సరిపడా క్లాత్ అనేది సపరేట్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి కింది వైపున ఒక 1/2 ఇంచు మార్జిన్ తో స్ట్రైట్ గా కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ అనేది లైనింగ్ కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసుకుంటాం కదా, అవి రెండు కూడా ఆపోజిట్ గా వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్స్ కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ ని రివర్స్ చేసుకుంటున్నాను కాబట్టి మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ ని ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకొని ఇప్పుడు నీట్ గా రఫ్ చేసుకోవాలి. ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ అనేది పైకి కనిపించకుండా ఇప్పుడు కింది వైపు నుంచి మనం హ్యాండ్స్ అనేది లైనింగ్ కి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్ గా కట్ చేసుకున్నట్లయితే హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకొక హ్యాండ్ కి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ ని పెట్టి చుట్టూ లైనింగ్ ని జాయిన్ చేసుకుంటూ రావాలి. లైనింగ్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మన 2 చేతులతో క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. మీరు ఒకసారి నా చేతుల్ని గమనించినట్లయితే ఎక్కడ ఏ షేప్ కి తగినట్టు ఆ షేప్ కి ఇలా హ్యాండ్ అనేది పెట్టి నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకుంటే ఎంత జారిపోయే క్లాత్ కైనా లైనింగ్ అనేది చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే లైనింగ్ ని జాయిన్ చేసుకోవడం పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా ఉన్న ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే షోల్డర్ కి మిడిల్ లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచు సన్నగా ఉన్న వాళ్ళకి, మీడియం సైజ్ వాళ్ళకి 2.5 ఇంచు వరకు గ్యాప్ అనేది వదిలేసి
అక్కడ నుంచి మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 2.75 వరకు గ్యాప్ అనేది వదిలేసి మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ కానీ 1.25 ఇంచ్ కానీ సరిపోతుందండి. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 1.5 కానీ లేకపోతే 1.75 వరకు కూడా మెయిన్ డాట్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకున్నాను. హైట్ వచ్చి సన్నగా మీడియంగా ఉన్న వాళ్ళకి 2.25 2.5 వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. మరీ లావుగా ఉన్న వాళ్ళకి 2.75 3 వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచు వెడల్పు 2.75 ఇంచు పొడవు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకొని మెయిన్ డాట్ అనేది పట్టుకున్నాను. ఇప్పుడు సెకండ్ డాట్ పట్టుకోవడానికి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇలా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హైట్ వచ్చి నార్మల్ వాళ్ళకి 2.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. లావుగా కొంచెం షేప్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2.75 వరకు హైట్ అనేది తీసుకోవచ్చు. సెకండ్ డాట్ కోసం నేను 1/2 ఇంచు వెడల్పు అలాగే 2.75 ఇంచు హైట్ ఉండేలాగా సెకండ్ డాట్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని 3వ డాట్ అనేది పట్టుకోవాలి. ఈ 2 డాట్లని ఇలా మిడిల్లోకి పట్టుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 3వ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3వ డాట్ వెడల్పు వచ్చి 1/2 ఇంచు ఉండాలి. పొడవేమో 3.5 కానీ 3.75 కానీ ఉండేలాగా చూసుకొని 3వ డాట్ అనేది తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3.75 ఇంచు వరకు హైట్ అనేది పెట్టి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇలా పట్టుకున్నట్లయితే మనకి డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ మొత్తం కరెక్ట్గా రావాలి అంటే డాట్స్ అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. ఏ సైజు వారికి ఎలా పట్టుకోవాలి అనేది క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదేలాగా ఇంకొక బాడీ పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్, దానికి కూడా డాట్స్ అనేది పట్టుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని కింది వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి ఇలా పెట్టినప్పుడు కార్నర్లో ఇలా మనకి ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వైపు షేప్ బెల్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హెచ్చు తగ్గులు అనేది రాకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుందండి షేప్ బెల్ట్ అనేది. మనం షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్ ఏదన్నా ఉన్నట్లయితే ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా షేప్ బెల్ట్ అనేది ఇటువైపు నుంచి జాయిన్ చేస్తే ఇటువైపు అనేది ఎక్స్ట్రాగా వస్తే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుందండి కట్ చేసినప్పుడు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఒకదానికేమో షేప్ బెల్ట్ అనేది కింది వైపు పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇంకొక దానికేమో షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకొక విషయం అండి, మనం మెయిన్ డాట్ ఏదైతే పెద్ద డాట్ పడతామో దాన్ని క్రాస్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఓపెన్ చేసి ఖర్చు అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని షేప్ బెల్ట్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. సేమ్ అదేలాగా ఇంకొక వైపు ఉన్న షేప్ బెల్ట్ కూడా పైకుట్టు అనేది వేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. కాజా పట్టి కోసం 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కింది వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్ట్రైట్ గా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పట్టీని ఓపెన్ చేసుకొని ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది మనం ఖర్చు జాయిన్ చేసుకున్నాం కదా, ఆ ఖర్చు పైకి ఫోల్డింగ్ వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా కాకుండా పైకి వచ్చేలాగా కుట్టుకోకూడదండి. ఎప్పుడైనా సరే మనము కాజా పట్టీని పెంచి కుట్టుకోవాలి. మనం కాజా పట్టీ జాయిన్ చేసినప్పుడు ఖర్చు ఏదైతే వస్తుందో ఆ ఖర్చు పైకి ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత దీని పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు హూక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హూక్స్ పట్టీ స్టిచ్ చేసేటప్పుడు 2 ఇంచెస్ వెడల్పున్న హూక్స్ పట్టీ క్లాత్ అనేది కింది వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పై వైపుకి రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా చూసుకొని స్ట్రైట్ గా ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఆ ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఆ ఫోల్డింగ్ ని లోపలికి
మడిచి కుట్టుకోవాలండి. కాజా పట్టీని ఎప్పుడైనా సరే పెంచి కుట్టుకోవాలి, హుక్స్ పట్టీనేమో లోపలికి మళ్ళించి కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ అనేది ఉంటే నీట్గా కట్ చేసుకున్నట్లయితే హుక్స్ పట్టీ కాజా పట్టీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని దానిపైన లైనింగ్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనము నెక్ దగ్గర నుంచి లైనింగ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే ఒకసారి మీరు నా చేతుల్ని గమనించండి. ఆ షేప్కు తగినట్టు లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడ కదలకుండా ఒత్తి పట్టి ఆ షేప్కు తగినట్టు క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను. అలాగే కుట్టుకున్నట్లయితే లైనింగ్ అనేది ముడతలుగా రాకుండా నీట్గా వస్తుందండి. మీరు నా చేతుల్ని జాగ్రత్తగా గమనించండి. ఏ షేప్ దగ్గర ఎలా క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నానో కూడా గమనించి అలా కుట్టుకున్నట్లయితే మనకి లైనింగ్ అనేది చాలా ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నారండి. గమ్ పెట్టి ప్రతి బ్లౌజ్ని జాయిన్ చేయలేము. మెడకి హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు, పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అలా కాకుండా రివర్స్ చేయాలి అన్నప్పుడు తప్పనిసరిగా మిషన్ పైనే మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా లైనింగ్ జాయిన్ చేయడం కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత వర్క్ని ఇంకొంచెం స్పీడ్గా పెంచుకోవాలి అన్నప్పుడు గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే లైనింగ్ కన్నా మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే వదిలి కట్ చేస్తాను. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటాను. కింది వైపున 1.5 ఇంచ్ అనేది హెమ్మింగ్ కోసం ఫోల్డింగ్కి వదిలానండి. ఆ 1.5 ఇంచ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింది వైపున హెమ్మింగ్ పట్టీ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అంటే కుట్ అనేది ఎడ్జ్ని కాకుండా మిడిల్లో వచ్చేలాగా వేసుకొని అలాగే లూజ్ కుట్ అనేది వేసుకున్నట్లయితే మనం చేతి హెమ్మింగ్ వేసుకొని లూజ్ కుట్ అనేది విప్పుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్ మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అనేది పట్టుకోవాలి. అదే హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ వెడల్పు 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు పొడవు ఉండేలాగా పట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్స్ అనేది పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మనం షోల్డర్ కోసం 1/2 ఇంచ్ మార్జిన్తో వదిలిపెట్టాం కదండి ఖర్చు, అదే మార్జిన్తో షోల్డర్స్ అనేది రెండు వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత మెడపట్టి అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనం ఆల్రెడీ మెడపట్టి అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెడపట్టిని కాజా పట్టి వైపు నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా మెడపట్టి జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ జాయిన్ చేసిన కుట్టు ఏదైతే ఉంటుందో అది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని నెక్ అనేది కుట్టుకుంటూ రావాలి. నెక్ పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పుతో ఖర్చు అనేది వచ్చేలాగా జాయిన్ చేసుకుంటే నెక్ షేప్ అనేది మారకుండా మనకి పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పట్టి చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటూ రావాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి 12వ నెంబరు పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి క్లాత్ని ఎక్కడ లూస్ అనేది వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది బ్లౌజ్ పైన కానీ పైపింగ్ పైన కానీ పడకుండా వాటి రెండిటికి మిడిల్లో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రావాలి అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి. పైపింగ్ క్లాత్ని ఎక్కడ లూస్ వదలకూడదు. అలాగే మనం కుట్టిన కుట్టు పైనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని క్లాత్ని టైట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చినట్లయితే పైపింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది. మనకి థ్రెడ్ ఎంత సన్నగా ఉంటుందో పైపింగ్ కూడా అంత సన్నగా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం క్లాత్ని లూస్ వదిలేసాం అనుకోండి, పైపింగ్ అనేది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లూజ్గా వస్తుందండి. కాబట్టి ఎక్కడ కూడా క్లాత్ని లూస్ వదలకుండా టైట్గా ఫోల్డింగ్ చేసుకొని చివరి వరకు పైపింగ్ అనేది కుట్టుకుంటూ రావాలి. మనకి థ్రెడ్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఆ పైపింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది కదండి, అది పైకి రాకుండా ఉండాలి అంటే ఇలా డబుల్ స్టిచ్ అనేది నెక్ చుట్టూ వేసుకుంటూ రావాలి. మీకు కావాలి అంటే చేతి హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్ని బట్టి హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా డబుల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇలా చివరి వరకు డబుల్ స్టిచ్ అనేది వేసుకొని చివరిలో కూడా ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది లేకుండా సన్నగా చుట్టూ ఒకేలాగా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్స్
హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక సైడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకొని అటువైపు నుంచి డబుల్ స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత ఇటువైపు హ్యాండ్స్ ని బాడీ పార్ట్ కి జాయిన్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ ని కానీ సాగదీయకుండా నీట్ గా ఒకే వెడల్పుతో ఖర్చు వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గలేదన్నా వచ్చిన కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేనైతే ఎప్పటి నుంచో కూడా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుంటాను. కొంతమంది చంక దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కుడతారండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఆది బ్లౌజ్ నడుము లూసు 33 ఇంచులు వచ్చిందండి. ఈ 33 ఇంచుల్ని 4 భాగాలుగా విభజించుకొని మనము నడుము లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8.2 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, బ్యాక్ పార్ట్ని మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని 8.2 ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మిడిల్లో హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఉంది. ఈ 1/2 ఇంచుని ఎలా తగ్గించుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకొని ఒక 1/4 ఇంచు వెడల్పుతో ఒక డాట్ అనేది పట్టుకోవాలండి. ఎడ్జ్లో ఇలా వచ్చేలాగా సేమ్ అది ఎలాగా ఇటువైపు కూడా చెక్ చేసుకొని మనకి ఎక్కువగా ఉన్నట్లయితే మనం అటువైపు ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకొని డాట్ అనేది వేసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో అది ఎలాగా ఇటువైపు కూడా వేసుకోవాలి. ఇలా డాట్స్ అనేది 2 వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే టేప్ కొలతలతో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆది బ్లౌజ్తోనే హ్యాండ్ లూసు అలాగే చంక లూస్ అనేది మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత చంక దగ్గర జాయింట్ వేసుకునేటప్పుడు చంక జాయింట్ చేసుకున్న 2 కుట్లు కూడా పైకి వచ్చేలాగా చూసుకొని చివరి వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసుకునేటప్పుడు ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకున్నట్లయితే కస్టమర్కి లూసు టైట్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. నేనైతే ఇక్కడ ఒక్కొక్క సైడు 4 కుట్లు అనేది వేస్తున్నాను. ఎందుకంటే ఈ కస్టమర్ది చెన్నై అండి. అక్కడ నుంచి నా దగ్గర బ్లౌజ్లు అనేది తెచ్చిచ్చి కుట్టుకొని వెళ్తారు. ఒకవేళ వాళ్ళకి టైట్ వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని 4 కుట్లు అయితే వేసాను. మనకి సైడ్ జాయింట్స్ చేసినప్పుడు కుట్లు అనేది ఇలా స్ట్రైట్గా వచ్చినట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చంక దగ్గర కూడా ప్లస్ మార్క్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి, పైన పైపింగ్ దగ్గర కావచ్చు, అలాగే మనం డాట్స్ పట్టుకున్న దగ్గర కానీ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న దగ్గర కానీ పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.